నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు చూస్తే రకరకాలుగా చర్చకు దారితీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరికి, నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతారని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని, ఇవన్నీ రకరకాల ఫెయిలర్స్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అంతా హల్చల్ అవుతున్నాయి. ఏపీలో ఏం జరుగుతుంది, భవిష్యత్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలోని కీలకమైన పదవి చేపడతారట అని కూడా ప్రచారం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు సోదరుడు కొనిదెల నాగబాబు గారిని తీసుకొచ్చి క్యాబినెట్లో మంత్రిగా చేసి కేంద్రంలో బీజేపీలో ఒక కీలకమైన మంత్రి, అంటే ఏదో ఒక రాష్ట్రంలో రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి అయ్యి ఏపీలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడమా, లేక జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయటమా అనేది రకరకాల ఫీలర్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తున్నాయి. మరి జన సైనికులైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి, ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబడుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీలో చాలామంది కీలకమైన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని చేయాలని గత కొద్ది రోజులుగా స్లోగన్స్ వినిపిస్తున్నాయి. వీటన్నిటిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ కేంద్రంగా స్పందించారని, మరి వీటికి స్వస్తి పలకండి, ఇక నుండి ఇలాంటి కామెంట్లు చేయకండి అని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఆదేశాలు ఇచ్చినట్లుగా తాజాగా మనకు అందుతున్న సమాచారం అయితే భవిష్యత్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహం లేదనేది రాజకీయ మేధావుల నుండి అందుతున్న సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన ఈ 8 నెలల కాలంలోనే తెర వెనక రాజకీయ మంత్రం అంతా కూడా నారా లోకేష్ గారి కనుసన్నలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన నిర్ణయాలు, ప్రభుత్వంలో వివిధ శాఖలకు సంబంధించిన పోలీసు అధికారుల నియామకాలు, అదేవిధంగా కీలకమైన ఆలోచనలు చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేయాలి, రాజకీయ పదవులు ఎవరెవరికి ఎప్పుడు ఇవ్వాలి, ఏ నాయకుడికి ఇవ్వాలి అని రకరకాల ఆలోచన చేస్తున్న రాజకీయ వ్యవహారంలో తెర వెనక ఉండి నడిపిస్తున్నారని నారా లోకేష్ గారి మీద ఒక ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే భవిష్యత్ రాజకీయాలకి ఇప్పుడుండే పునాది వేసుకుంటున్నాడు నారా లోకేష్ గారు అనేది జగమెరిగిన సత్యం. సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా తనదైన శైలిలో జనసేన పార్టీని ఏపీలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవహార శైలి ఒక కొత్త అంశానికి దారితీసే అవకాశం ఉందంటున్నారు. ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏ విధంగా రాజకీయాలు మారతాయి, కలిసి ఉంటూనే ఎవరికి వాళ్ళే వ్యూహాత్మకమైన రాజకీయ ఆలోచనలో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా రానున్న రోజుల్లో కూటమిలో ఒక సంచలనాలకి వేదికగా రాజకీయ వ్యవహారాలు జరుగుతాయని మాత్రం చాలామంది రాజకీయ మేధావులు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.